ఇరాన్‌లో ప్రజా ఆందోళనలైతే తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో జనం నిత్యావసరాలను సైతం కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో సుప్రీం నేత అలీ ఖొమైనీ గద్దె దిగాలంటూ 10 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. సుప్రీం నేత అలీ ఖొమైనీ శుక్రవారం తన నివాసం వెలుపల చేరి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన శాంతియుతంగా నిరసనలు దిగిన ప్రజల మీద హింసాత్మక చర్యలు దిగితే వాళ్ళకి మద్దతుగా నిలబడతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బెదిరింపుల మీద మండిపడ్డారు. ఇరానియన్ల రక్తంతో చేతులు తడుపుతున్నారంటూ ట్రంప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసమే కొందరు వీధుల్లోకి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వ్యవహారాల గురించి ఆలోచించడానికి బదులుగా ట్రంప్ తన దేశం గురించి ఆలోచించడం మంచిదని సలహా ఇచ్చారు. మరేపు శుక్రవారంలో వీధుల్లోకి వచ్చి ఖమేనీ పాలన మీద నిరసన వ్యక్తం చేయాలని ఇరానీ రాజకుటుంబ వారసుడు చివరి షా కుమార్ రిజా పహ్లావి ప్రజలకు పిలుపునివ్వడం. దీంతో రాజధాని టెహ్రాన్ వాసులు గురువారం రాత్రి పనికిరాని వస్తువులతో వీధుల్లో మంటలేశారు. ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రిజా పహ్లావి తిరిగి రావాలని డిమాండ్ చేశారు. జనం పెద్ద సంఖ్యలో వీధులకు తరలివచ్చి ర్యాలీలు చేపట్టిన వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో ప్రత్యక్షం అవడంతో ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ మీద నిషేధం విధించింది. దీంతో ఆందోళన తీవ్రత బయట ప్రపంచానికి తెలియడం లేదు. అయితే ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా జరిగిన నిరసనలో కనీసం 62 మంది చనిపోయారని, మరో 2500 మందిని అధికార నిర్బంధంలో తీసుకున్నారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ చెప్తారు.